Hi, hello, welcome back to my channel. 300 members ki thanks for subscribing and thanks for watching my videos. And thank you so much ఎవరైతే షేర్ చేసిరు సబ్స్క్రైబ్ చేసిరు థ్యాంక్ యూ సో మచ్. ఇట్ మీన్స్ అ లాట్ టు మీ. అండ్ ఇప్పుడైతే మనం బిజినెస్ రీసెర్చ్ మెథడ్లో యూనిట్ 5 రిపోర్ట్ డిజైన్ రైటింగ్ అండ్ ఎథిక్స్ ఇన్ బిజినెస్ రీసెర్చ్. ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసి డిఫైన్ రిపోర్ట్, ఎక్స్ప్లెయిన్ ఆబ్జెక్టివ్స్, సిగ్నిఫికెన్స్ అండ్ టైప్స్ ఆఫ్ రీసెర్చ్ రిపోర్ట్. అసలు రిపోర్ట్ అంటే ఏంది, దాని ఆబ్జెక్టివ్స్ ఏంది, సిగ్నిఫికెన్స్ ఏంది, రీసెర్చ్ రిపోర్ట్ అంటే ఏంది. రీసెర్చ్ రిపోర్ట్ ఈజ్ ఏ రిటర్న్ డాక్యుమెంట్. అదొక రిటర్న్ డాక్యుమెంట్ దట్ ప్రజెంట్ ద రీసెర్చ్ ప్రాబ్లమ్స్, మెథడ్స్, ఫైండింగ్స్. అందులో ఏముంటాయి, ప్రాబ్లమ్స్ ఉంటాయి, మెథడ్స్ ఉంటాయి, ఫైండింగ్స్ ఉంటాయి, కన్క్లూజన్స్ ఉంటాయి, సజెషన్స్ ఉంటాయి ఇన్ ఏ సిస్టమాటిక్ వే. ఆ రీసెర్చ్ రిపోర్ట్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి, సొల్యూషన్స్ ఉంటాయి, కంక్లూజన్స్ ఉంటాయి, ఎలా వెతకాలో ఫైండింగ్స్ ఉంటాయి అనేటివి ఒక సిస్టమాటిక్ మేనర్లో ఉంటాయి. సజెషన్స్ ఇన్ ఏ సిస్టమాటిక్ మేనర్, దాన్ని రీసెర్చ్ రిపోర్ట్ అని అంటారు. అదొక రిటర్న్ డాక్యుమెంట్. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ రీసెర్చ్ రిపోర్ట్ ఏమేమి ఆబ్జెక్టివ్స్ దానివి? ప్రజెంట్ రీసెర్చ్ ఫైండింగ్స్, ఇట్ ఎక్స్ప్లెయిన్ ద రీసెర్చ్ రిజల్ట్స్ ఆఫ్ ద రీసెర్చ్ క్లియర్లీ. మనం చేసిన రీసెర్చ్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, మీన్స్ రాస్తాం కదా అందులో. ఇట్ విల్ ప్రజెంట్ ఫైండింగ్స్, ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్. అందులో ఏముంటుంది ఆ డాక్యుమెంట్లో? ఇన్ఫర్మేషన్ ఉంటుంది. హెల్ప్ ఇన్ డెసిషన్ మేకింగ్, దానివల్ల మనకి ఏం యూజ్ అవుతుంది? డెసిషన్స్ తీసుకోవడానికి, మేనేజర్స్కి, ఆర్గనైజేషన్కి బెటర్ డెసిషన్స్ తీసుకోవడానికి యూజ్ అవుతుంది రీసెర్చ్ రిపోర్ట్ డాక్యుమెంట్ వల్ల. మెయింటైన్ రికార్డ్స్, ఇట్ సర్వ్స్ ఏ పర్మనెంట్ రికార్డ్ ఫర్ ఫ్యూచర్ రిఫరెన్స్. ఇది ఒకసారి చేసి పెట్టుకుంటే ఫ్యూచర్కి కూడా యూజ్ అవుతుంది ఆ రికార్డ్ అనేది. సజెస్ట్ ఫ్యూచర్ రీసెర్చ్, ఇట్ ప్రొవైడ్స్ ఐడియాస్ ఫర్ ఫ్యూచర్ స్టడీస్. ఫ్యూచర్ స్టడీస్ కోసం కూడా అది యూజ్ అవుతుంది. సిగ్నిఫికెన్స్, ఇంపార్టెన్స్ ఆఫ్ రీసెర్చ్ రిపోర్ట్, కమ్యూనికేట్స్ రీసెర్చ్ రిజల్ట్స్, ఇట్ షేర్స్ ద రీసెర్చ్ ఫైండింగ్స్ విత్ అదర్స్. ఇట్ షేర్స్ ద రీసెర్చ్ ఫైండింగ్స్, ఏం ఫైండ్ చేసిర్రో దాన్ని రీసెర్చ్ విత్ అదర్స్, వేరే వాళ్ళకు కూడా మనం అది షేర్ చేస్తుంది అనమాట ఆ రిజల్ట్ని. హెల్ప్స్ డెసిషన్, మేనేజర్స్కి హెల్ప్ అవుతుంది బిజినెస్లో డెసిషన్స్ తీసుకోవడానికి. ప్రొవైడ్ ఫ్యూచర్ రిఫరెన్స్, ఫ్యూచర్లో బిజినెస్కి కావాల్సిన రిపోర్ట్ అందులో ఉంటుంది. మనకు వస్తే ప్రాబ్లమ్స్ ఆ రికార్డ్ అనేది చెక్ చేసుకోవచ్చు. దానివల్ల నాలెడ్జ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సపోర్ట్ ఫ్యూచర్ రీసెర్చ్, ఫ్యూచర్ రీసెర్చర్స్ కెన్ కంటిన్యూ ద స్టడీ. ఫ్యూచర్లో ఎవరైతే రీసెర్చ్ చేస్తారో అది చూస్తారు ఒకసారి, దానివల్ల వాళ్ళకి ఒక సపోర్ట్ అనేది దొరుకుతుంది. ఇందులో టైప్స్ ఆఫ్ రీసెర్చ్ రిపోర్ట్స్, ఏమేమి టైప్స్ ఉంటాయి? టెక్నికల్, పాపులర్, ఇంట్రిమ్, ఫైనల్, సమ్మరీ. టెక్నికల్ అంటే ప్రిపేర్డ్ ఫర్ రీసెర్చర్స్ యూజింగ్ టెక్నికల్ లాంగ్వేజ్. ఎవరైతే టెక్నికల్ లాంగ్వేజ్ కోసం చూస్తారో టెక్నికల్ రిపోర్ట్ అనేది యూజ్ అవుతుంది. పాపులర్ రిపోర్ట్ ఎందుకు యూజ్ అవుతుంది? ప్రిపేర్డ్ ఫర్ ద జనరల్ పబ్లిక్ యూజింగ్ సింపుల్ లాంగ్వేజ్ ఎవరైతే యూజ్ చేస్తారో దానికోసం పాపులర్ రిపోర్ట్ అనేది యూజ్ అవుతుంది. ఇంట్రిమ్ రిపోర్ట్ ఎందుకు యూజ్ అవుతుంది? ఏ టెంపరవరీ రిపోర్ట్ సబ్మిటెడ్ బిఫోర్ ద ఫైనల్ రిపోర్ట్. ఫైనల్ రిపోర్ట్కి ముందు ఇంట్రిమ్ రిపోర్ట్ అని ఉంటుంది. టెంపరవరీ రిపోర్ట్ అదే ఒక టెంపరవరీ రిపోర్ట్. దాని తర్వాత ఫైనల్ రిపోర్ట్, ద కంప్లీట్ రిపోర్ట్ సబ్మిట్ ఆఫ్టర్ రీసెర్చ్ ఈస్ ఫినిష్డ్. కంప్లీట్గా అంతా ప్రిపేర్ అయిపోయిన తర్వాత సబ్మిట్ చేస్తారు కదా, అది ఫైనల్ రిపోర్ట్. సమ్మరీ రిపోర్ట్ అంటే ఏ షార్ట్ రిపోర్ట్ కంటైనింగ్ ఓన్లీ ఇంపార్టెంట్ పాయింట్స్. అంతా కాకుండా ఓన్లీ మెయిన్ పాయింట్స్ ఉంటాయి కదా, ఆ మెయిన్ పాయింట్స్ని సమ్మరీ రిపోర్ట్ అని అంటారు, అంటే స్మాల్ రిపోర్ట్. సెకండ్ వన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ద కాంటెంట్స్ ఆఫ్ ఎ రీసెర్చ్ రిపోర్ట్స్ అండ్ గుడ్ ఎక్స్ప్లెయిన్ ద కాంటెంట్స్ ఆఫ్ ఎ రీసెర్చ్ రిపోర్ట్ అండ్ గుడ్ రిపోర్ట్ రైటింగ్. గుడ్ రిపోర్ట్ రైటింగ్ అంటే ఏంటిది, అసలు ఎలా ఉంటుంది? ఏ రీసెర్చ్ రిపోర్ట్ షుడ్ రిటర్న్ ఇన్ ఏ క్లియర్, సింపుల్. మనం ఏదైతే రిపోర్ట్ రాసామో అది క్లియర్, సింపుల్గా ఉండాలి, సిస్టమాటిక్ మేనర్లో ఉండాలి. ఇంపార్టెంట్ డీటెయిల్స్ అనేటివి ఉంటాయి. రీసెర్చ్ స్టడీ కోసం డీటెయిల్గా ఉండాలి. కాంటెంట్స్ ఆఫ్ ఏ రీసెర్చ్ రిపోర్ట్లో ఏముండాలి? టైటిల్ పేజ్ ఉండాలి. అంటే ఇట్ కంటైన్స్ ద టైటిల్ ఆఫ్ ద రీసెర్చర్స్ నేమ్, ఇన్స్టిట్యూషన్ అండ్ డేటా. ఎక్నాలెడ్జ్, ఇప్పుడు మన టెక్స్ట్ బుక్ ఉందనుకో, లైక్ సియా బుక్ ఉందనుకో, సియా ఉంది, ఎప్పుడు పబ్లిష్ చేసిరో ఉంటుంది, ఏ ఇయర్లో పబ్లిష్ చేసిరో ఉంటుంది.
ఆథర్ ఎవరో ఉంటుంది లైక్ అలా టైటిల్ పేజ్. దాని తర్వాత థ్యాంక్స్ ద రీసెర్చర్ థ్యాంక్స్ టు ద పీపుల్ అండ్ ఆర్గనైజేషన్ హూ హెల్ప్ ఇన్ ద స్టడీ చేసేటప్పుడు ఎవరైతే ఆయనకు హెల్ప్ చేసారో అందులో ఎక్నాలెడ్జ్మెంట్లో థ్యాంక్స్ ఉంటుంది. టేబుల్ ఆఫ్ కాంటెంట్ ఇట్ షో ద లిస్ట్ ఆఫ్ చాప్టర్స్ అండ్ పేజ్ నెంబర్స్. లిస్ట్ ఆఫ్ చాప్టర్స్ అండ్ పేజ్ నెంబర్స్ ఉంటాయి కదా నెక్స్ట్ పేజ్లో. లైక్ తర్వాత ఇంట్రొడక్షన్ ఇట్ ఎక్స్ప్లెయిన్ ద బ్యాక్గ్రౌండ్ ఆబ్జెక్టివ్స్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ద స్టడీ. మెయిన్ పాయింట్స్ కాకుండా ఫస్ట్ యూనిట్ వైజ్ ఏమేమి ఉన్నాయి అని చెప్పి ఫస్ట్ టాపిక్ నేమ్స్ ఉంటాయి కదా లైక్ ఇంట్రొడక్షన్. దాని తర్వాత రీసెర్చ్ మెథడాలజీ ఇట్ ఎక్స్ప్లెయిన్స్ ద మెథడ్స్ యూజ్డ్ ఫర్ డేటా కలెక్షన్ అండ్ అనాలిసిస్. ఇది ఎలా యూజ్ అవుతుంది, దేనికోసం ఆ డేటా కలెక్షన్ అనేది ఏంది అనేది తెలుస్తుంది రీసెర్చ్ మెథడాలజీలో. డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిట్ తీసుకున్న డేటాని ఎలా ప్రజెంట్ చేయాలి, లైక్ టేబుల్స్ని, చార్ట్స్ని, గ్రాఫ్స్ని ఎలా యూస్ చేసుకుంటూ చేయాలి. అండ్ ద రిజల్ట్స్ ఆర్ ఎక్స్ప్లెయిన్. ఆ రిజల్ట్స్ అనేటివి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఫైండింగ్స్ ఇట్ ప్రజెంట్ ద ఇంపార్టెంట్ రిజల్ట్స్ ఆఫ్ ద రీసెర్చ్. మనం తీసుకున్న డేటా, మనం రాసిన డేటా ప్రజెంట్ చేస్తాం. ఇంపార్టెంట్ రిజల్ట్స్ ఆఫ్ రీసెర్చ్లో మనం ప్రజెంట్ చేస్తాం. సజెషన్స్ రికమెండేషన్స్ ఇట్ గివ్ యూస్ఫుల్ సజెషన్స్ బేస్డ్ ఆన్ ద ఫైండింగ్స్. ఇంకా ఏమైనా సజెషన్స్ ఉన్నాయా ఆ రిపోర్ట్లో. దాని తర్వాత ఏం లేవనుకుంటే కంక్లూజన్ ఇట్ సమరైజ్ ద ఎంటైర్ రీసెర్చ్ స్టడీ. డీటెయిల్గా రాసి ఉంటుంది అందులో. రిఫరెన్స్ ఇట్ లిస్ట్ ద బుక్స్, జర్నల్స్ అండ్ వెబ్సైట్ యూజ్డ్ ఇన్ ద రీసెర్చ్. సో రిఫర్ చేస్తున్నాం మన బుక్ని లైక్ ఎందులో వెబ్సైట్స్లో, జనరల్స్లో, రీసెర్చ్లో. సో ఒక డేటా నువ్వు ప్రిపేర్ చేసేటప్పుడు అది నువ్వు ఎట్లా ప్రిపేర్ చేయాలి, లైక్ ఒక రిపోర్ట్ని నువ్వు ఎట్లా ప్రిపేర్ చేయాలి. టైటిల్ పేజ్ ఉండాలి, ఎక్నాలెడ్జ్మెంట్ ఉండాలి, టేబుల్ ఆఫ్ కంటెంట్ ఉండాలి, ఇంట్రొడక్షన్, రీసెర్చ్ మెథడాలజీ, డేటా అనాలిసిస్, ఫైండింగ్, సజెషన్, కంక్లూజన్, రిఫరెన్స్. ఓకేనా. గుడ్ రిపోర్ట్ రైటింగ్ అంటే ఏంది, మంచి రిపోర్ట్ రైటింగ్ ఎలా రాయాలి, క్లియర్ ఉండాలి, అది సింపుల్ లాంగ్వేజ్ ఉండాలి, కరెక్ట్ ఉండాలి, నీ సొంత డెసిషన్స్. ఒకవేళ ఆథర్ రాసింది ఒకటి ఉంటే నువ్వు ఇంకోటి దాన్ని బయాస్గా చేయాలని చూడొద్దు. అక్యురేట్ ఉండాలి, లాజికల్ ఉండాలి. అవాయిడ్ అన్నెసెసరీ ఇన్ఫర్మేషన్. మెయిన్ ఇన్ఫర్మేషన్ రాయాలి, అన్నెసెసరీ ఇన్ఫర్మేషన్ రాయొద్దు రిపోర్ట్లో. ఆబ్జెక్టివ్ ద రిపోర్ట్ షుడ్ బి అబ్టైన్డ్ బేస్డ్ ఆన్ ఫ్యాక్ట్స్ ఉండాలి, అన్ఫాల్స్ ఉండొద్దు. అట్రాక్టివ్ ప్రజెంటేషన్ అనేది ఉండాలి. యూస్ ప్రాపర్ హెడ్డింగ్స్, టేబుల్స్, చార్ట్స్ అండ్ గ్రాఫ్స్. ప్రాపర్ రిఫరెన్స్ అనేది ఉండాలి. మెన్షన్ ఆల్ ద సోర్సెస్ యూజ్డ్ ఇన్ ద రీసెర్చ్. అంటే మనం ఏమేమి యూజ్ చేసినాం రీసెర్చ్ చేసేటప్పుడు అన్నిటివన్నీ మెన్షన్ చేయాలి మర్చిపోకుండా. సో ఇది గుడ్ రిపోర్ట్ రైటింగ్ ఆన్సర్. థర్డ్ వన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ రిఫరెన్సింగ్ స్టైల్స్. ఏ టైప్స్ ఆఫ్ స్టైల్స్ ఉంటాయి రిఫరెన్సింగ్ స్టైల్స్లో. రిఫరెన్సింగ్ స్టైల్ ఈజ్ అ మెథడ్ ఆఫ్ గివింగ్ క్రెడిట్ టు ద ఒరిజినల్ ఆథర్. ఇప్పుడు మనం ఒక రిపోర్ట్ రైటింగ్ రాసినాం, ఒరిజినల్ రైటర్ ఎవరో ఆయనకి మనం క్రెడిట్ ఇవ్వాలి. బై రైటింగ్ ఇన్ ద సోర్స్ ఆఫ్ ఎ స్పెసిఫిక్ ఫార్మాట్. కొన్ని ఫార్మాట్స్ ఉంటాయి, ఆ ఫార్మాట్స్ ప్రకారం మనం క్రెడిట్స్ ఇవ్వాలి. లైక్ ఏపీఏ అనుకోండి, ఏపీఏ స్టైల్లో అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్ యూజ్డ్ ఇన్ మెయిన్లీ మేనేజ్మెంట్. ఇది ఎక్కడ యూజ్ అవుతుంది ఈ స్టైల్, కామర్స్, సైకాలజీ అండ్ సోషల్ సైన్సెస్. లైక్ ఎలా యూజ్ అవుతుంది ఇందులో. శర్మ ఆర్ 2002 బిజినెస్ రీసెర్చ్ మెథడ్స్, న్యూఢిల్లీ, XYZ పబ్లిషర్. ఆ ఆథర్కి క్రెడిట్ ఏపీఏ స్టైల్లో ఇలా ఇవ్వాలి. ఎంఎల్ఏ స్టైల్ అంటే మోడర్న్ లాంగ్వేజ్ అసోసియేషన్ యూజ్డ్ ఇన్ లిటరేచర్, ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్. ఇందులో ఇది యూజ్ అవుతుంది. సో ఈయనకి ఎలా ఇవ్వాలి, శర్మ రాజేష్ బిజినెస్ రీసెర్చ్ మెథడాలజీ, XYZ పబ్లిషర్ 2002. ఇక్కడ చికాగో స్టైల్ యూజ్డ్ ఇన్ హిస్టరీ అండ్ రీసెర్చ్ బుక్స్. హిస్టరీ అండ్ రీసెర్చ్ బుక్స్లో ఈయన స్టైల్ ఉంటుంది అనమాట. యూజ్డ్ ఇన్ హిస్టరీ అండ్ రీసెర్చ్ బుక్స్లో చికాగో స్టైల్ ఉంటుంది. హార్వర్డ్ స్టైల్ యూజ్ ద ఆథర్ డేట్ సిస్టమ్ అండ్ కామన్లీ యూజ్డ్ ఇన్ బిజినెస్ మేనేజ్మెంట్ అండ్ రీసెర్చ్. ఫస్ట్ ఇక్కడనేమో శర్మ రాజేష్ అని ఉంది కదా, ఇక్కడనేమో డేట్ వస్తుంది. ఫస్ట్ ఇక్కడ డేట్ వచ్చి తర్వాత ఆథర్ డేట్ వచ్చి ఆథర్ నేమ్ వచ్చి సిస్టమ్ కామన్లీ యూజ్డ్, అది ఏం పబ్లిషన్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది రాస్తారు. ఇక్కడ IEE స్టైల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీర్స్ యూజ్డ్ ఇన్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఇది ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ వాళ్ళు యూజ్ చేసేది IEE స్టైల్. ఓకేనా.
అసలు ఏంది ఇది దీనికి ఎందుకు ఇవన్నీ కావాలంటే ఇది మెయిన్ ఎయిమ్ ఏందంటే క్రెడిట్ టు ద ఒరిజినల్ ఆథర్‌కి క్రెడిట్ ఇవ్వడము, అవాయిడ్ కాపీయింగ్ ఆయన రాసింది కాపీ ఇయ్యకుండా మనం యూజ్ చేసుకున్నప్పుడు ఆయనకి క్రెడిట్ అనేది ఇవ్వాలి. అవాయిడింగ్ కాపీయింగ్, అవాయిడ్ పిల్గ్రిమ్. పాల్గోరిజం మేక్స్ ద రీసెర్చ్ రిపోర్ట్ రిలయబుల్. కరెక్ట్ ఉండేటట్టు చూడాలి, అక్యురేట్గా ఉండేటట్టు. హెల్ప్ రీడర్స్ ఫైండ్ ద ఒరిజినల్ సోర్స్. సో మనం అట్లా ఆయన నేమ్ రాస్తే సో ఆయన ఏంది, ఆయన అసలు ఏం రాసిండు అనేది హెల్ప్ అవుతుంది మనం రాయడం వల్ల. ఓకేనా, అంతే. ఈ 3 ఒకసారి చూసుకోండి మీరు, ఈ మీన్. ఒకవేళ మీకు సైడ్ హెడ్డింగ్స్ గుర్తులేకపోయినా లైక్ పాయింట్స్ వైజ్ అయినా రాయండి. నెక్స్ట్ సబ్జెక్ట్ తర్వాత ఏమైనా టాపిక్స్ అంటే మీరు ఏదైనా సబ్జెక్ట్స్ తీసుకోవడానికి కన్ఫ్యూజన్ ఉన్నారా, నెక్స్ట్ స్పెషలైజేషన్ ఏ స్పెషలైజేషన్ అయితే బెస్ట్, ఎవరికి సూట్ అవుతుంది, అవన్నీ మనం డిస్కస్ చేద్దాం తర్వాత. ఓకేనా, ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.